Hi students, before class టాలీ విత్ జిఎస్టీ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కామర్స్ మనం బిఫోర్ క్లాసెస్ ఈడే యొక్క నట్స్ బోల్ట్లను వివరించండి అని మనం చెప్పుకుంటున్నాం. ఈడే యొక్క నట్స్ ఆర్ బోల్ట్స్ అంటే ఇక్కడ మీకు నిన్న డయాగ్రామ్ మీకు కరెక్ట్గా అందుబాటులో లేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట అండి. ఇక్కడ మీకు నట్స్ తర్వాత బోల్ట్స్ గురించి మీరు చెప్తున్నాం. ఇక్కడ ఇంగ్లీష్లో క్వశ్చన్ వచ్చేసరికి ఏమంటారంటే ఎక్స్ప్లెయిన్ నట్స్ అండ్ బోల్ట్స్ అని అడుగుతారు అనమాట. ఎక్స్ప్లెయిన్ నట్స్ అండ్ బోల్ట్స్ డయాగ్రామ్ నిన్న వరకు చూసారని అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. కస్టమర్ ఆర్డరింగ్, తర్వాత కన్ఫర్మేషను, తర్వాత డెలివరీ నోట్స్, తర్వాత ఇన్వాయిస్, తర్వాత పేమెంట్ ఇన్స్ట్రక్షన్. ఇవి మీరు బిఫోర్ క్లాసెస్లో మీరు చూశారు. అయితే దీని కంటిన్యూషన్ పేజీ ఇక్కడ ఉందండి. చూడండి ఒకసారి. దీని కంటిన్యూషన్ పేజీ ఇక్కడ ఉందన్నమాట అండి. ఇమేజెస్లో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇమేజెస్ లేదు కాబట్టి ఒకసారి దీని కంటిన్యూషన్ పేజీ నేను మీకు కంటిన్యూషన్ పేజీలో ఓపెన్ అవడం అనేది జరగలేదు కాబట్టి ఇప్పుడు చూడండి. దీని కంటిన్యూషన్ ఏదంటే ఇంకో డయాగ్రామ్ ఉంది. అది ఏంటంటే అండి ఇదిగోండి. చూడండి. దీని కంటిన్యూషన్ పేజ్ అంటే ఇదిగోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డయాగ్రామ్లో అప్లికేషన్స్, ఇక్కడ మీకు ఈడే యొక్క ప్రమాణాలు, ఇక్కడ మనం చూసినట్లయితే ఈడే యొక్క ప్రమాణాలు ఏంటండి, ఈడే యొక్క ప్రమాణాలు. ఇక్కడ ప్రమాణాలు వచ్చేసరికి ఇక్కడ మీకు క్లియర్గా ఒక డయాగ్రామ్స్లో మీకు వివరించడం అనేది జరిగింది. ఇది కంటిన్యూషన్ పేజ్ మేడం. ఈడే యొక్క ప్రమాణాలు, ఈడే అనేది ముఖ్యమైన ఈడే ప్రమాణం, ఈడే యొక్క సారాంశం, డేటాను కోడ్ చేయటం, సరి అయిన నిర్మాణం ఉంచడం ఉంటుంది. డేటాను ఆమోదించదగిన ఫార్మాట్ నందు ఉంచవలసిన అవసరం ఖచ్చితంగా మీకు ఉంటుందన్నమాట అండి. అయితే ఇక్కడ మీకు ఈడీ యొక్క ప్రమాణాలు వచ్చేసరికి కింద ఒక డయాగ్రామ్ గురించి మీకు విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇక డయాగ్రామ్ మీరు చూసినట్లయితే ఇవ్వండి. ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్లో మీకు ఈ కామర్స్ యొక్క నట్స్ బోల్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలంటుంటే అత్యంత కీలకమైన యూజర్ ఫేసింగ్ అంశాలతో చూడండి. యూజర్ ఫేసింగ్ అంశాలతో సందర్శకుల ఉత్పత్తి కోసం వెతకడానికి లేదా వివిధ మార్గాలు దుకాణాల్లో రంధ్రం చేయడానికి పేజీ యొక్క ఎడమ వైపున సాధారణంగా కనిపించే మెనూలను ఇది కలిగి ఉంటుంది. అంటే అత్యంత కీలకమైనది ఏంటంటే మనం సందర్శకుల ఉత్పత్తుల కోసం అంటే సెర్చింగ్ చేయడానికి, ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే అది
సెర్చింగ్ చేయడానికి. దీన్ని క్యాటలాగ్ నావిగేషన్స్ అంటాం. అంటే దీన్ని క్యాటలాగ్ నావిగేషన్స్. క్యాటలాగ్ నావిగేషన్స్ అంటే ఇప్పుడు మనం చూస్తాం చూడండి. ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని క్యాటలాగ్ నావిగేషన్స్ అంటాం. ఓకేనండి. ఇక్కడ మీకు ఇదిగోండి, ఇక్కడ సందర్శకులకు ఉత్పత్తుల కోసం వెతకడానికి లేదా వివిధ మార్గాలు లేదా దుకాణంలోనికి పేజీ యొక్క ఎడమ వైపున సాధారణ కనిపించే వివిధ మెనువులను ఇది కలిగి ఉంటుంది. అంటే మనం చూడండి, ఒకసారి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు కదా, ఈ ప్రోడక్ట్ తీసుకోండి, ఈ ప్రోడక్ట్ తీసుకోండి అని చెప్పేసి. దాని గురించి మనం ఈ నట్లు బోల్ట్లు గురించి మనం చెప్పుకున్నమాట అండి. ఇది ఈకామర్స్ అంటే ఏమిటంటే ఇక్కడ సిటిఎస్, ఏడిఎస్, సెర్చ్, ల్యాండింగ్ పేజెస్, ఇది అందరూ కూడా విజిటర్ చూస్తారండి. షాపింగ్ కార్డు, ఇదేమో పేమెంటు, ఈమెయిల్ మార్కెటింగ్. విజిటర్స్ అంటే మనం సెర్చ్ చేస్తూ ఉంటాం, యాడ్స్ వస్తూ ఉంటాయి అందులో. తర్వాత సిటిఎస్ వస్తూ ఉంటాయి. తర్వాత రికమెండర్స్ ఉంటారు. క్యాటలాగ్ నావిగేషన్స్ ఉంటుంది. ల్యాండింగ్, క్యాటలాగ్ నావిగేషన్స్ అని చెప్పి ఇంకా సెర్చింగ్ ఉత్పత్తులు ఏమన్నా. తర్వాత షాపింగ్ కార్డు ఉంటుంది. షాపింగ్ కార్డు తర్వాత పేమెంట్ ప్రాసెస్, ప్రొడక్ట్ క్యాటలాగ్, ఈమెయిల్ మార్కెటింగ్. ఇదంతా ఏంటంటే నట్స్ బోర్డ్స్ గురించి డయాగ్రామ్. ఇప్పుడు లేదండి డయాగ్రామ్ కొద్దిగా ఇబ్బందిగా ఉందండి, ఇది చదవాలనుకుంటే ఈ డయాగ్రామ్స్ మీకు మెటీరియల్లో ఉన్నట్టు గురించి దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అన్నమాట అండి. ఇది ట్రెండింగ్ పార్ట్నర్ అప్లికేషన్ సిస్టమ్, కింద ఈడిఐ సిస్టమ్, ట్రేడింగ్ పార్ట్నర్స్ అప్లికేషన్ సిస్టమ్, ఈడిఐ సిస్టమ్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది అన్నమాట అండి. ఇది నిన్న డిస్కస్ చేయవలసిన ప్రాసెస్ అన్నమాట అండి. ఇక్కడతో ఇది నిన్న సంబంధించిన సబ్జెక్ట్ అనేది అయిందన్నమాట అండి. ఓకేనండి. ఇప్పుడు ఈ ఈడిఐ గురించి ఇక్కడ మనకి ఈడిఐ గురించి బెనిఫిట్స్ కూడా చూద్దాం. ఈడిఐ యొక్క బెనిఫిట్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈడిఐ యొక్క బెనిఫిట్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఫాస్టర్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఫ్లో, ఇంప్రూవ్ డేటా యాక్యురసీ, నెక్స్ట్ రిసీవ్ షిప్మెంట్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్స్ ఇన్ రియల్ టైమ్, 24/7 ప్రాసెసింగ్. తర్వాత సిగ్నిఫికెంట్ రిడక్షన్స్ ఆఫ్ పేపర్ డాక్యుమెంట్, లెస్ టైమ్ ఎంటరింగ్ డేటా, మోర్ టైమ్ అండ్ రన్నింగ్ యువర్ బిజినెస్. ఈడిఐ యొక్క బెనిఫిట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ఏంటిది, ఫాస్ట్ అండ్ మోర్ ఎఫిషియంట్ ట్రాన్సాక్షన్స్ ఇస్ ఫ్లో, అంటే ఫాస్ట్గా మనకి సమర్థవంతంగా ఫ్లో ఆఫ్ అవుతుంది. ఇది ఒక బెనిఫిట్. డేటా యాక్యురసీ ఖచ్చితంగా వెళ్తుందండి. నువ్వు ఎక్కడికైతే పంపాలనుకుంటున్నావు అక్కడికి డేటా యాక్యురసీ అనేది చేరుతుంది. తర్వాత రిసీవ్ షిప్మెంట్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ రియల్ టైం అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో మీకు కావాలంటే రిసీవ్ 5 నిమిషాల్లో మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రిసీవ్ అవుతుంది. 24/7 ట్రాన్సాక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఏంటంటే ఇది ఈడిఐ యొక్క బెనిఫిట్స్ కింద మనం చెప్పచ్చు. తర్వాత పేపర్ డాక్యుమెంట్స్ అనేవి తగ్గించవచ్చు అన్నమాట దీనివల్ల. ఎందుకంటే అంతా కూడా ఇంప్రూవ్మెంట్ ఈమెయిల్ ద్వారా, కరెంట్ ఈమెయిల్ ద్వారా వెళ్తుందని చెప్పుకుంటున్నాం కదండి. పేపర్ కూడా తగ్గుతుంది. లెస్ టైమ్ ఎంటరింగ్ డేటా, మోర్ టైమ్ అండ్ రన్నింగ్ యువర్ బిజినెస్. తక్కువ టైంలో మనం డేటా ఎంటర్ చేయొచ్చు, మోర్ టైంలో మన బిజినెస్ని ఏం చేసుకోవచ్చు అంటే ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అది ఏంటంటే ఈడిఐ యొక్క బెనిఫిట్స్. ఇంకా మీరు చెప్పాలంటే ఈ క్వశ్చన్లో ఈడిఐ యొక్క ప్రమాణాల గురించి, ఈడిఐ గురించి చెప్పాలంటే బిఫోర్ క్లాసెస్ మనం డిస్కస్ చేసుకున్నది అంతా కూడా ఇప్పుడు మనం కంటిన్యూ చేసామండి. ఈ క్లాస్ గురించి చెప్తాను. ఈడిఐ ప్రమాణాలు ఇది ఎందులో క్వశ్చన్ అంటే నట్స్ ఆర్ బోల్ట్స్. దీని తర్వాత ఇప్పుడు నట్స్ అండ్ బోల్ట్స్ గురించి ఇది వివరించిన తర్వాత దీని కంటిన్యూషన్ ఏది రాయాలంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట అండి. ఓకేనా. అప్లికేషన్ సిస్టమ్ ఇది ఈడిఐ సిస్టమ్. ఈడిఐ అంటే ఇది వచ్చేసి నట్స్ బోల్ట్స్ అండ్ టూల్ కిట్ అని ఉంటుంది అన్నమాట. ఏముంటుందంటే నట్స్ బోల్ట్స్ అండ్ టూల్ కిట్, ఇది రాస్తుంటే మీకు సరిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం
నెక్స్ట్ క్వశ్చన్కి అనేది వెళ్తాము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన నెక్స్ట్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళేసరికి మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మీకు సరిగ్గా క్లియరెన్స్ లేకపోవచ్చు. క్వశ్చన్ ఏంటంటే, B2B యొక్క యాక్షన్ వేలంపాట మోడల్ అనగానేమి వివరించండి. అంటే వేలంపాట అంటే ఏంటి అసలు? క్వశ్చన్ ఇది, వేలంపాట అంటే ఏంటి? ఈ వేలంపాట అంటే ఆక్షన్ అంటాం. ఏమంటామంటే ఆక్షన్ అంటే ఇక్కడ మీకు క్లియరెన్స్గా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ మీకు చూసినట్లయితే అనేక కంపెనీలు మరియు వ్యక్తులు కొనేందుకు మరియు అమ్మేందుకు ఓకేనండి. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఆక్షన్లు ఒక ముఖ్యమైన ఛానల్ కింద మనకి పనిచేస్తాయి. అయితే ఈ ఎలక్ట్రానిక్ ఆక్షన్ ద్వారా, అంటే ఆక్షన్ అంటే మీన్స్ వేలంపాట. ఆక్షన్ అంటే ఏంటండి? వేలంపాట. ఏంటంటే ఇందులో కొనుగోలుదారులకు మరియు అమ్మకపుదారులకు వస్తువు ధర, డిమాండు మొదలైన విషయాల గురించి ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది. ఇటువంటి ఫ్యూచర్ మన అందరికీ లాభం చేకూరుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన వస్తువులు మనం ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు, ఎక్కడి నుంచైనా సరే అమ్ముకోవచ్చు. దేన్ని బట్టి అది ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా మనం వస్తువుని కొనుక్కోవచ్చు, లేదంటే వస్తువుని మనం దేని ద్వారా అంటే ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా. అయితే ఇక్కడ మీకు అమ్మకపుదారులకు ఈ ఆక్షన్ వల్ల ప్రయోజనాలు ఏంటి? అది అసలు ఇక్కడ అమ్మచ్చు, కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో కొనుగోలుదారులు మరియు అమ్మకపుదారులు వస్తువు ధర, డిమాండ్ మొదలైన విషయాల గురించి ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది వేలంపాటలో, ఆక్షన్స్లో. అయితే ఇందులో ఈ అమ్మకపుదారులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అని అడుగుతున్నారు అన్నమాట. అయితే మళ్ళీ కొనుగోలుదారులకు కలిగే ప్రయోజనాలు ఏంటి, తర్వాత ఈ ఆక్షన్ల యొక్క పరిమితులు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీ క్వశ్చన్ సరిగ్గా క్లియరెన్స్ లేదు కాబట్టి, B2B యొక్క ఆక్షన్ వేలంపాట మోడల్ అనగానేమి? ఇది మన క్వశ్చన్. వేలంపాట అనగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనం కొనుగోలుదారులు వస్తువులను అమ్మవచ్చును, కొనవచ్చును. ఇది మన విషయం. అయితే ఇప్పుడు అమ్మకపుదారులకు వల్ల లాభం ఏంటి? అమ్మకపుదారులకు ఈ యాక్షన్ వల్ల ప్రయోజనాలు: కస్టమర్ బేస్ని పెంచుట మరియు సైకిల్ సమయం తగ్గించుట వలన వృద్ధి చెందే లాభములు. కస్టమర్ బేస్ని పెంచుతారటండి, సైకిల్ సమయాలను తగ్గించడం వల్ల లాభం ఉంటుందంట. 2, ఖచ్చితమైన ధర నిర్ణయించుట. ఖచ్చితమైన ధరని నిర్ణయించుట. 3, మధ్యవర్తి దళారులను తొలగించుకునుట. ఇదండి, మధ్యవర్తి దళాలను ఏం చేస్తారండి? తొలగించుకునుట. 4, కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరచుకునుట. 5, లిక్విడేషన్. 5 మీన్స్ లిక్విడేషన్. ఈ 5 ఏంటంటే ఇక్కడ మీకు 5 నెక్స్ట్ పేజీలో వస్తుంది. ఏ పేజీలో వస్తుందండి? నెక్స్ట్ పేజీలో వస్తుంది. లిక్విడేషన్ చూసారు కదండి. లిక్విడేషన్ అంటే ఏంటి? లిక్విడేషన్ అంటే తమకు అవసరం లేని వస్తువుల్ని అమ్మకదారులు
విని వీని ద్వారా వదిలించుకోవచ్చు. అవసరం లేని వస్తువులు అమ్మకాల ద్వారా ఏం చేయొచ్చు, ఇప్పుడు మనకి అది అవసరం లేదండి, ఇది ఏదో రకంగా అమ్మేలి, ఏం చేస్తారు, దాన్ని ఏదో రకంగా వదిలించేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే లిక్విడేషన్స్ అంటాం. అర్థమైందండి. అంటే అమ్మకపుదారులకు ఈ యాక్షన్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే, ఫస్ట్ కంప్యూటర్ బేస్ని పెంచడం వలన, ఖచ్చితమైన ధరను నిర్ణయించడం వలన, 3 మధ్యవర్తి ధరలను తొలగించడం వలన, తర్వాత కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నట్టు వలన, 5 లిక్విడేషన్స్ వలన, అదేంటండి లిక్విడేషన్ వలన. ఇవి ప్రాసెస్. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి కొనుగోలుదారులకు ఒనిగే లాభాలేంటి అంటే, అమ్మటం కొనుగొనడం ఈ రెండు కూడా ఆక్షన్స్ వేలంపాటు సంబంధించినవి, అంతే కదా. వేలంపాటు పెట్టాలంటే అమ్మేవాడు, వేలం వేసుకునేవాడు అమ్ముతున్నట్టు లెక్క, పాడేవాడు కొనుక్కున్నట్టు లెక్క. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అంతే కదా. ఇప్పుడు ఏమంటున్నాడు ఇందులోని, ఎలక్ట్రానిక్ ఆక్షన్ ద్వారా కొనుగోలుదారులు కింది ప్రయోజనం కలుగుతాయి. బేరమాటుకు అవకాశం, అంతే కదా, బేరమాడుతూ ఉంటారు వస్తువుని, ఓకేనండి. తర్వాత వినోదం, తర్వాత ఏంటంటే వినోదం, తర్వాత గోప్యత. ఈ యాక్షన్ అంతా ఏముంటాయండి, గోప్యత, సౌకర్యవంతంగా ఉండుట, బేరమాటుకు అవకాశం, ఎంటర్టైన్మెంటు, తర్వాత సీక్రెట్, తర్వాత విలాసవంతంగా అంటే సౌకర్యవంతంగా అంటే, ఓకేనండి. ఇవి మనం తెలుసుకుంటాం. అయితే ఇందులో ఫస్ట్ మనం దాని పరిమితులు కూడా కింద ఉన్నాయి, దాని యొక్క పరిమితులు కూడా తెలుసుకుంటాం. దాని యొక్క పరిమితులు ఏంటంటే, మోసం చేసేందుకు అవకాశం, అంతే కదండి. ఫస్ట్ విధంగా ఏంటంటే మోసం చేసేందుకు అవకాశం అంటే ఎలా ఉంటుందండి, మోసం ఎలా చేస్తారంటే, ఇందులో వేలం కాబడే వస్తువులు అనేక విధానంగా ఉంటాయి. వాడబడినవి, పురాతన వస్తువులు ఉంటాయి. అక్కడ మెయిన్ అదండి. వేలం వేస్తున్నారంటే అక్కడ వేలం వేస్తున్నారు అంటే అక్కడ వాడేసి ఉండొచ్చు, లేదంటే పురాతన వస్తువులు ఉండొచ్చు. కొనుగోలుదారులకు ఆ వస్తువుని చూపి పరీక్షించే అవకాశం లేకపోవటం వలన, ఆ వస్తువు లోపంతో కూడివే అయినందువలన కొనుగోలుదారులు కూడా మోసాలకు పాల్పడవచ్చును. అందువల్ల ఈ ఆర్డర్ నందు మోసం జరిగేది అవకాశం, అందువల్ల ఈ యాక్షన్ నందు మోసం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత పరిమితిగా పాల్గొనే అవకాశం ఉండుట, ఆహ్వానం ద్వారా మాత్రమే పాల్గొనడం. కొంతమంది ఇలా ఆక్షన్లు వేస్తున్నారని చెప్పేసి ఆహ్వానం మాత్రమే పాల్గొంటారు. మరి కొంతమంది కేవలం డేర్లు మాత్రమే పరిమితం అనేది అవుతూ ఉంటుంది, ఓకేనండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటంటే, ఈడే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఏమిటంటే సెక్యూరిటీ సాఫ్ట్వేర్. తర్వాత ఏముంటుందంటే అండి, దీని తర్వాత సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అంటే సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత ఏముంటుందంటే సాఫ్ట్వేర్ అనేది ఉంటుందన్నమాట. ఒకసారి ఇక్కడ మనం కాపీ చేసినట్లయితే, ఒకసారి మనం చూసినట్లయితే మై కంప్యూటర్, తర్వాత ఇక్కడ మనకి మొబైల్లో, ఫోన్లో డాక్యుమెంట్ సెక్షన్లో ఇమేజ్ పీడిఎఫ్లో 3, 4, ఓకే, ఇది మనకు కాదు. తర్వాత ఏంటంటే
ఓకే. ఒకటి మోసం, రెండోమో పరిమితంగా పాల్గొనే అవకాశం, మూడోమో సెక్యూరిటీ. అంటే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ ఆక్షన్స్ క్షేమకరం కాదు. ఈ సెక్యూరిటీ లేనందువలన చాలా చాలామంది ఇటువంటి ఆక్షన్స్ యందు పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఏంటంటే సెక్యూరిటీ ఉండదు కాబట్టి చాలామంది ఏంటంటే ఆసక్తిగా చూడడం, జస్ట్ పాట పాడేసి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా వేలం పాట పాడేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మనకన్నా ఎక్కువ పాడతారులే అనే ఉద్దేశంతో అలా మాట్లాడండి. సెక్యూరిటీ ఉండదు. తర్వాత సాఫ్ట్వేర్ కేవలం పరిమితంగా మాత్రం పూర్తయిన లేదా ఆఫ్ ది షెల్ఫ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ మార్కెట్ నందు లభ్యమవుతాయి. అలాగే ఇటువంటి డైనమిక్ కామర్స్ బదులు ఇండస్ట్రీ ఇంకనూ అధ్యయనం చేస్తూనే ఉంది. అందువలన ఇంకనూ శ్రేష్టమైన ప్రక్రియలకు సంబంధించి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం కొనసాగుతుంది. దీనికి మళ్ళీ పరిమితుల గురించి సాఫ్ట్వేర్ని కూడా డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. ఓకేనండి. అంటే ఇప్పుడు పరిమితులు, దీనికి ఆక్షన్స్లో పరిమితులు కూడా ఉండటం అనేది జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే అని చెప్తున్నాను, అందుకని క్వశ్చన్ చూడండి, అది అవసరం లేదు. క్వశ్చన్ ఏంటంటే ఇందులో క్వశ్చన్ వచ్చేసి మనకి ఈ క్వశ్చన్లో మనం చూసినట్లయితే ఇందులో క్వశ్చన్ చూసారండి. ఇందులో క్వశ్చన్లో B2B యొక్క ఆక్షన్స్ వేలంపాట మోడల్ అనగానేమి, మోడల్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి ఈ యాక్షన్ వలన మనకి ప్రయోజనాలు ఏంటంటే అమ్మకపుదారులకు ఈ యాక్షన్ అనేది వాళ్ళ కింది ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. కస్టమర్ బేస్ని పెంచడం వలన సైకిల్ సమయం తగ్గించడం వలన వృద్ధి అనేది చెందుతుంది. అంటే ఇది ఏంటంటే ఎలా చెందుతుందంటే ఆసక్తి కలిగి ఉన్న కొనుగోలుదారులు ఈ యాక్షన్ వలన సమర్థవంతంగా అమ్మకపుదారులను చేరగలుగుతారు. కొనుగోలుదారులు డిమాండ్ అనుసరించి సరైన ధరకు వస్తువులు అమ్మవచ్చు. దీనివల్ల డిమాండ్ ఊహించి ధరను చాలా హెచ్చుగాను లేదా చాలా తక్కువగాను నిర్ణయిస్తారన్నమాట. అంటే కస్టమర్ని బేస్ చేసుకుని అక్కడ ప్రొడక్ట్ అనేది బేస్ అయి ఉంటుంది అన్నమాట. కస్టమర్ బేస్ చేసి కొనగల లేదా ఒకవేళ ఇదంటే ఏం జరుగుతుంది, ఇలా అయితే ఏం జరుగుతుంది, ఆ యొక్క డిమాండ్ అనుసరించి ఆ వస్తువు యొక్క ధరను అమ్ముతాడు అన్నమాట అండి. అదేవిధంగా రెండు ఖచ్చితమైన ధరను నిర్ణయించారు. ఖచ్చితంగా ఏంటంటే ఖచ్చితమైన ధరనే నిర్ణయించారు. ఖచ్చితమైన ధర అంటే ధర విషయంలో మనకి లభిస్తున్న సమాచారం ఉపయోగించి మన వస్తువులు సరైన ఫిక్స్డ్ ధరను మనం నిర్ణయించుకోవచ్చును. అంటే ఫిక్స్డ్ రేట్ అంటారు కదా, ఆ ఫిక్స్డ్ రేట్ అనేది ఏ ప్రోడక్ట్ అయినా ఫిక్స్డ్ రేట్ ఉంటుంది కాబట్టి ఆ ఫిక్స్డ్ రేట్ని మనం ఏం చేయొచ్చు అంటే ఖచ్చితమైన ధరని నిర్ణయించుకోవచ్చు. తర్వాత మధ్యవర్తి ధరని తొలగించుకుంటారు. అంటే మధ్యవర్తి యొక్క బేసిస్ ప్రాసెస్ మీద ఇది ఆధారపడి లేకుండా, ఎందుకంటే మధ్యవర్తి ఎప్పుడైతే ఉన్నాడో వాళ్ళ కమిషన్స్ అనేది తెలుస్తుంది కాబట్టి మధ్యవర్తి వల్ల మనకి ప్రోడక్ట్ కూడా సరిగ్గా ఒక్కొక్కసారి అందకపోవచ్చు, ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఈ విధంగా తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే అమ్మకపుదారులు తమ వస్తువుని నేరుగా కొనుగోలుదారులకు అమ్మడం ద్వారా ఎక్కువ లాభం ఆర్జించవచ్చును. దళాల ద్వారా అమ్మకంలో భౌతిక నుంచి వేలంపాట ద్వారా అమ్మకపోయినందుకు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎప్పుడైతే దళారులు ఎంటర్ అవుతాడో వాడి ఖర్చు ఎలా ఉంటుందంటే హైగా ఉంటుంది అన్నమాట. తర్వాత కస్టమర్తో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నట, కస్టమర్తో రిలేటెడ్ గుడ్ రిలేషన్. కొనుగోలుదారులకు అమ్మదారులకు తమలో తాము సంపాదించిన ఎక్కువ సమయం మరియు అవకాశం దొరుకుతుంది. అందువలన ఒకరి పట్ల మరొకరి స్నేహభావము మరియు విశ్వాసపాత్ర పెరుగుతాయి. అంటే కస్టమర్తో మంచి సంబంధాలు ఎప్పుడైతే ఉన్నాయో నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ మనం కొనవచ్చు, ఈ ప్రోడక్ట్ మీద మనం వాడచ్చు, ఇతని దగ్గర మనం వస్తువు కొనవచ్చు అనే నమ్మకం అన్నమాట అండి. ఆ విధంగా చేయొచ్చు. లాస్ట్ ఏంటంటే లిక్విడేషన్స్ అంటే తమకు అవసరమైన వస్తువును అమ్మకదారుల ద్వారా వదిలించుకోవచ్చు. ఇది ఏంటంటే ఇక్కడ మనం ఇప్పటివరకు మనం చెప్పుకున్నా ఏం చెప్తామండి, ఇక్కడ మనకి ఈ యాక్షన్ వల్ల కలిగే ప్రయోజనాల కోసం మనం ఏం చేసామంటే అండి
డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. ఇప్పుడు కొనుగోలుదారులకు లభ్యమవుతాయి ఈ యాక్షన్ ద్వారా. కొనుగోలుదారులు అంటే బేరమాడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫిక్స్డ్ రేట్ ధరకు వస్తువును కొనేందుకు బదులుగా బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా, బిడ్డింగ్ అంటే వేలం, అది కూడా అమ్మకందారులతో ధర నిర్ణయించుకోవచ్చు. బిడ్డింగ్ అంటే వేలం. నెక్స్ట్ వేలం రేట్ ద్వారా వినోదం. ఈ యాక్షన్స్లో పాల్గొనటం ముందు వినోదము మరియు ఉత్సాహం లభిస్తుంది. అంటే ఈ యాక్షన్స్ అంటే వేలం పాటలో వినోదం ఉంటుంది. ఏంటి వాడాడు 100 అంటే 200 అంటారు కానీ అనమాట. మరి అమ్మకందారుల నడుమ ఉత్సాహం లభిస్తుంది. ఈ అమ్మకందారుల నడుమ జరిగేడు సంభాషణ వలన సద్భావన పెరిగి ఆలోచనలు కలుగుతాయి. కొనుగోలుదారులు అమ్మకందారులతో తమకు ఇష్టమైన రీతిలో అధికంగా దీన్ని లేదా అల్పంగా సంభాషించవచ్చు. తర్వాత వినోదం ఉంటుంది కదా. గోప్యత ఏంటండి? మూడవ పార్టీని పాల్గొనట్లు చేయడం ద్వారా గోప్యత పాటించవచ్చును. మూడవ పార్టీని పాల్గొన్నట్లు చేయడం ద్వారా గోప్యత అనేది వస్తుంది అన్నమాట. తర్వాత సౌకర్యవంతంగా ఉండుట. సౌకర్యవంతంగా అంటే కొనుగోలుదారులు ఏ ప్రదేశం నుంచి అయినా వ్యాపారం చేయవచ్చును. కొనుగోలుదారుడు ఏ ప్రదేశం నుంచి అయినా ఏం చేయొచ్చండి? వ్యాపారం చేస్తారు. ఓన్లీ మొబైల్ కామర్స్ ద్వారా సెల్ ఫోన్ నుంచి కూడా ఏం చేస్తారంటే కొనుగోలు చేయవచ్చును. దేని ద్వారా అండి? మొబైల్ కామర్స్ ద్వారా సెల్ ఫోన్ నుంచి కూడా మనం ఏం చేస్తామంటే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ యాక్షన్ యొక్క పరిమితులు మనం తెలుసుకున్నట్లయితే, ఓకేనండి. అంటే మొబైల్ ద్వారా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ కింద మనం చెప్పచ్చండి. ఏం చెప్పచ్చు? ఆన్లైన్ కింద మనం కొనుగోలుదారులు ఏ ప్రదేశం నుంచి అయినా వ్యాపారం చేయవచ్చును. మొబైల్ కామర్స్ ద్వారా సెల్ ఫోన్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. అంటే మనకు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు కదా మొబైల్ ద్వారానే, దాని గురించి ఎగ్జాంపుల్స్గా మనకి చెప్తున్నాను అనమాట. తర్వాత ఈ యాక్షన్ యొక్క పరిమితులు చెప్పాను కదండి. ఈ యాక్షన్ యొక్క పరిమితులు ఇప్పుడు మోసం చేసేందుకు అవకాశం చెప్పాను కానీ, అది వేలం పట్టేసేందుకు ప్రార్థన వస్తువు ఉండొచ్చు, లేదంటే వేలం కాబట్టి విషయంలో అనేక విధాలుగా ఉంటాయి. పురాతన యాంటిక్ వస్తువులు ఉంటాయి. కొనుగోలుదారుగా వస్తువును చూపి పరీక్షించే అవకాశం ఒకసారి లేకపోవచ్చు, ఇలా అన్నమాట. తర్వాత కొనుగోలుదారులు కూడా మోసాలు పాల్పడవచ్చు. అందువల్ల ఈ యాక్షన్ ఎందు మోసం జరిగేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే పరిమితంగా పాల్గొనే అవకాశం. పరిమితంగా అంటే కొంతమంది డీలర్లకు మాత్రమే అవకాశం ఇస్తారు, బయటకు అవకాశం ఇవ్వకుండా జస్ట్ అన్నమాట. డీలర్లకు మాత్రమే అవకాశం ఇచ్చేటట్టు. ఈ విధంగా ఈ యాక్షన్ యొక్క పరిమితులు మనం ఏం చేసుకున్నాం అంటే అండి డిస్కస్ అనేది చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకెందులో సెక్యూరిటీ ఒకటి ఉంది, తర్వాత సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. ఇది కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ పరిమితులు మాట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే బీటీబీ యొక్క ఆక్షన్స్ను మోడల్ అనగానేమి వివరించండి, ఇది మాట. ఓకే అండి. మనం చెప్పుకున్నది ఏంటండి బీటీబీ మోడల్ యొక్క ఆక్షన్ గురించి వివరించండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే వివిధ రకములైన ఆక్షన్స్ వివరించండి అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్షన్స్ ఉంటాయి. అంటే ఇంగ్లీష్ ఆక్షను, డచ్ ఆక్షను, మొదటి ధరను సీల్ చేసి ఆక్షను, తర్వాత విక్టరీ ఆక్షను. ఇవి ఏంటనుకున్నారు? ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్షన్స్ అంటే వేలం పాట. ఇవి మనం డిస్కస్ చేసుకునేవి టాపిక్స్ అన్నమాట. ఓకేనండి. ఇప్పటి వరకు మనం క్లాసు B2B యొక్క వేలం పాట మోడల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బిఫోర్ క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్లో క్వశ్చన్స్ చెప్పడం అనేది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఈ 2 యూనిట్లో మనకి వివిధ రకాలైన ఆక్షన్స్ గురించి రేపు క్వశ్చన్ చెప్పుకుంటామండి. ఇప్పటివరకు B2B యొక్క ఆక్షన్స్ మోడల్ అనగానేమి వివరించండి, ఇది మనం క్వశ్చన్ చెప్పుకుంటా. ఈ క్వశ్చన్ ఏంటంటే B2B యొక్క ఆక్షన్స్ మోడల్ అనగానేమి వివరించండి క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రేపు ఈడీఐ గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్స్ అయితే ఏమైనా ఉన్నాయా లేవా, ఇంకా ఏమైనా మనం డిస్కస్ చేసుకోవాలని గురించి మనం
తర్వాత క్లాస్లో మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. ఇవి యూనిట్ 2 అండి. తర్వాత ఇంకా మనకి యూనిట్ 3లో మనం అంతా కూడా ఇంటర్నెట్ అండ్ ఎక్స్ట్రానెట్ గురించి నేర్చుకుంటాం. అంటే ఆల్రెడీ మీరు ఇంటర్నెట్ అంటే ఐసీటీలో సంబంధించిన టాపిక్స్, అంటే ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మీరు దీని గురించి డిస్కస్ చేస్తున్నారు కదా. ఏంటిది ఏమది దీని గురించి ఇవి ఐసీటీలో ఇంటర్నెట్ గురించి 3rd సెమిస్టర్లో ఉంటుందండి మీకు. ఓకేనా? ఓకేనండి, ఇవి మనం డిస్కస్ చేసుకుంటాం. తర్వాత ఈ క్వశ్చన్ కూడా చెప్పుకోవాలి మనం. ఈడీ యొక్క న్యాయపరమైన, భద్రతాపరమైన, ప్రైవసీపరమైన అంశాలను, భద్రతాపరమైన మరియు ప్రైవసీపరమైన అంశాలను వివరించండి అంటున్నాను. ఓకేనండి, ఈడీ యొక్క న్యాయపరమైన, తర్వాత భద్రతాపరమైన అంశాలని ఏం చేయాలంటే వివరించండి అని క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం రేపొద్దున ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.